రేపే మనకు ఉగాది. ఈ ఉగాది రోజున మర్చిపోకుండా ఈ 3 వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకొస్తాయి. ఇక డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చి మీ ఇంట్లో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల అద్భుతం చూస్తారనమాట. ఈ వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులని ఎవరైతే ఈ రోజున, ముఖ్యంగా ఉగాది రోజున తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అసలు ఏ వస్తువులని తెచ్చుకోవాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి, ఉగాది అంటే ఈ రోజు నుంచి మనకు నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. బ్రహ్మ ఏంటంటే కనుక సృష్టించినప్పుడు మనకేంటంటే ఇదే రోజు నుంచి అంటే మొదలైందని కూడా మనకేంటంటే పురాణాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఈ రోజు మనం ఏంటంటేనండి ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకోవటం, లక్ష్మీదేవిని పూజించడం, సాయంత్రం ఇంటిల్లిపాది కూడా కూర్చొని చక్కగా పంచాంగం చూసుకోవటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. అంటే ఈ రోజు నుంచి మనకు నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. కాబట్టి మనం చిన్న చిన్న నియమాలు ఆచరించడం వల్ల, ఈ రోజున కొన్ని విధి విధానాలను మనం చేసుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా అండి మనకు చక్కగా కలిసి వస్తుంది. మంచి రిజల్ట్ని మనం పొందగలుగుతాం. అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే కనుక ఉగాది రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా వేపాకు, అలానే కాకుండా పసుపుని వేసుకొని స్నానం చేయండి. చేసిన తర్వాత మీరేంటంటే కనుక ఇలా ఇంటిని శుద్ధి చేసుకోండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ రోజున అమావాస్య ఏర్పడింది, గ్రహణం కూడా రాత్రికి ఏర్పడుతుంది. అలానే కాకుండా ఏంటంటే తెల్లారితే మనకు ఉగాది కదండి. కాబట్టి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలిపిన నీటితో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మీ ఇంటికి ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి, వాకిట్లో ముగ్గు పెట్టి, ఇంటికి తోరణాలు కట్టి పూలతో అలంకరించండి. ఇలా అలంకరించిన తర్వాత పూజ గదిలో మనం ముందుగానే ఏంటంటే కనుక పటాలను క్లీన్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి కొంచెం పైన కొంచెం క్లీన్ చేసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవిని ధూప నైవేద్యాలతో పూజించాలి. అలా కనుక ఈ రోజున మీరు పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా ఆ తల్లి మిమ్మల్ని చల్లగా కాపాడుతూ ఉంటుంది, కనకవర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది, ధనాన్ని మీ చేతికి అందిస్తూ ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా అండి ఈ యొక్క న్యూ ఇయర్ రోజు, అంటే నార్మల్గా మనకు న్యూ ఇయర్ అని చెప్పొచ్చు, నూతన సంవత్సరం అని చెప్పొచ్చు, ఉగాది అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున ఏంటంటే లక్ష్మీదేవిని అంటే ధనలక్ష్మిని పూజించడం జరుగుతుంది. ఆ తల్లి మన ఇంట్లోకి రావాలని, మన ఇంట్లో అడుగు పెట్టాలని, మనకు ఐశ్వర్యం ఇవ్వాలని చాలామంది కూడా ఈరోజు లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే పూజ గదిలో ఉండే పటాలన్నీ కూడా క్లీన్ చేసుకుని చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అమ్మవారిని నిండుగా అలంకరించుకోండి. ఇలా అలంకరించిన తర్వాత ఏంటంటేనండి మీరు దీపారాధన చేసుకోండి. దీపం ఆవునేతితో పెడితే చాలా మంచిదన్నమాట. ఆవునేయి చాలా శ్రేయస్కరం. కాబట్టి ఆవునేయి దీపం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. లేకపోతే నార్మల్గా నువ్వుల నూనెతో కూడా చేయొచ్చు. కానీ ఆవు నెయ్యితో చేస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. సంపాదన పెరుగుతుందని కూడా మనం చెప్పొచ్చు. అందుకే మీ దగ్గర ఒకవేళ ఆవు నెయ్యి ఉంటే దానితో చేసుకోండి, సరిపోతుంది. కానీ దీపం అనేది ఏంటంటే కనుక నేల మీద పెట్టకండి, ఆకు మీద పెట్టండి. తమలపాకును తీసుకొని దానికి బొట్టు పెట్టి, దానిపైన ప్రమిదను పెట్టి ఆ తర్వాత మీరు దీపం పెట్టుకుంటే ఆ దీపం పరిపూర్ణంగా భగవంతుడికి చేరుతుందన్నమాట. భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఇక్కడ కలుగుతుంది. ఈ విధంగా మీరు దీపారాధన చేసేసి మీరేంటంటే కనుక చిన్న బెల్లం ముక్క ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి దీపానికి. ఆ తర్వాత పాలతో చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి. అనంతరం వచ్చేసి ఉగాది పచ్చడి మనం చేసుకుంటాం కదా, అది కూడా నైవేద్యంగా పెట్టండి. కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఈ రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించుకున్న, అలంకరించుకున్న చాలా మంచిదండి. ఇలా అరటి పళ్ళు పెట్టొచ్చు, యాపిల్స్ పెట్టొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారికి ఈ విధంగా ధూప నైవేద్యాలతో ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు అంటే చక్కగా పూజ చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి అభివృద్ధి ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూస్తాం. కాబట్టి చేసేసుకోండి. ఇక అనంతరం ఇలా పూజ చేసుకున్న వెంటనే ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అదేనండి రాక్ సాల్ట్, కల్లుప్పు, దొడ్డుప్పు, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. ఈ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుని మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది. ఉగాది రోజున ఎవరైతే మర్చిపోకుండా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కూడా ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లోకి ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి ఏంటంటే కనుక ప్రవేశిస్తుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. అక్కడే ఏంటంటే కనుక తాండవిస్తుంది, అక్కడే కూర్చొని ఉండిపోతుంది అనమాట. అందుకే రాళ్ళ ఉప్పు చాలా మంది కూడా తెచ్చుకుంటూ ఉంటారండి. తెచ్చుకోవటం వల్ల మంచిదనమాట. అభివృద్ధిని చూడగలుగుతాము. మనకు అభివృద్ధి అనేది ఉండదు కదా. అభివృద్ధి లేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఈ రోజున రావి
అంటే ఇలా మనం ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు మీ దగ్గర ఉండే రాగి పాత్రను తీసుకోండి. అంటే రాగి పాత్రలు ఉంటాయి కదా, అది తీసుకోండి. అది లేదండి అనుకుంటే నార్మల్గా ఏ బౌల్ ఉంటే అది తీసుకోండి, కానీ ప్లాస్టిక్ది వాడకండి. ఒకవేళ రాగి బౌల్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా తీసుకోండి. రాగి రాబడిని తెచ్చిపెడుతుంది కాబట్టి అందులో ఉప్పు పెడితే ఇంకా మనకు పవిత్రం అండి. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే మీ దగ్గర ఉండే బౌల్ని తీసుకుని అందులో నిండుగా ఉప్పుని పోసేసిన తర్వాత 21 రూపాయి కానీ 11 రూపాయలు కానీ మీరేంటంటే ఆ ఉప్పులో పెట్టండి. ఇలా పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకోండి. సంవత్సరం అంతా కూడా బాగుండాలి, సంవత్సరం అంతా కూడా కలిసి రావాలి, ధనానికి లోటు ఉండకూడదు తల్లి, నీ అనుగ్రహం మాకు కలగాలి అనేసి ఈ విధంగా మీరు ఎంత నియమంగా అంటే మీరు సంకల్పం చెబుతారో అంత చక్కగా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంటే సంపదకు ఆది దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సంపాదన విపరీతంగా పెరుగుతుంది, డబ్బు వస్తుంది, 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా ఈ రోజున ఉప్పుని తెచ్చేసుకొని ఈ విధంగా పరిహారం అనేది ఆచరించేసి ఫలితం పొందండి. మరి ఆ డబ్బుని మేమేం చేయాలి, ఆ ఉప్పుని మేమేం చేయాలంటే కనుక ఉప్పు పరిహారంగా మీరు వాడుకోవచ్చు, వంటల్లో వాడకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బును పెట్టారు కదా, ఆ డబ్బు తీసుకొని మీరు ఏంటంటే బీరువాలో దాచుకోండి, పర్సెస్లో దాచుకోండి, లేదంటే కనుక మీ బ్యాగుల్లో పెట్టుకోండి, సరిపోతుంది. అది అలాగే ఉంచండి, అది లక్ష్మీ రూపంగా భావించుకోండి. అదే లక్ష్మీదేవిని మీరు ఏంటంటే కనుక ఇలా అంచనా వేసుకోండి, ఇంకా సరిపోతుంది అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అత్తరండి. అత్తరు మనందరికీ తెలిసిందే కదా, అత్తరు మంచి వాసనలు కలిగి ఉంటుంది. ఇది నార్మల్గా మనకు బ్యాంగిల్స్ స్టోర్స్లో లభిస్తూ ఉంటుందన్నమాట. ఇది అక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదనమాట. ఏంటంటే ఇందులో అంటే రకరకాల ఫ్లేవర్స్ అనేవి ఉంటాయి. జాస్మిన్ ఉంటుంది, గులాబీ పూలది ఉంటుంది, అలానే కాకుండా ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయండి. మంచి మంచి వాసనలతో కలిగి అత్తర్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో నుంచి ఈరోజు మీరు అత్తర్ అంటే 25 రూపాయలు ఉంటుందండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చిన్న అత్తర్ బాటిల్ అనేది మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకున్న తర్వాత మీరు పూజ చేసుకున్న తర్వాత ఆ 2 చుక్కలు అత్తరు ఫోటోల మీద అంటే పటాల మీద చల్లండి, చిలకరించండి. ఆ వాసనకు ఈ లక్ష్మీదేవి ఎక్కడున్నా సరేనండి పరుగునంటే పరుగున మన ఇంటికి వస్తుంది, మీరే ఆశ్చర్యపోతారు. ఇదేంటంటే కనుక మనం పూజ చేయకముందుకే చల్లొచ్చండి నీళ్ళల్లో కానీ, లేదంటే డైరెక్ట్గా 2 చుక్కలు అత్తరు తీసుకొని ఇలా చిలకరించుకుంటే ఎంత వాసన వస్తుందంటే కనుక లక్ష్మీదేవి అండి ఎంత సంతోషిస్తుంది. మీకు ఐశ్వర్యంతో పాటు కనకవర్షాన్ని కురిపిస్తుంది, మీ ఇంట్లో ధన ద్వారాలను తెరిపించి ఎక్కడున్నా సరేనండి డబ్బు మీ చేతికి అందేలాగా చేస్తుందన్నమాట. డబ్బుకు లోటు లేకుండా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అత్తరు తెచ్చి మీరేంటంటే కనుక దేవుడి పటాల మీద ఇలా చిలకరించండి. చాలామంది కూడా బాగా డబ్బు ఉండే వాళ్ళు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, అత్తరిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలా ఏంటంటే కనుక పూజ గదిలో చల్లుకుంటారు. ఇలా చల్లటం మహా విశేషంగా భావిస్తారు, ఎందుకంటే అద్భుతం అనమాట. అలా ఏంటంటే కనుక మంచి వాసన ఉండే దగ్గర కదా మరి లక్ష్మీదేవి ఉంటుంది, మరి మంచి వాసన రావాలి కదా, అందుకే ఏంటంటే కనుక అత్తరిని ఈ విధంగా చల్లుతూ ఉంటారని పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట. మీరు కూడా ఈ విధంగా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే పూజ చేసుకుని అత్తరిని చల్లేయండి, సరిపోతుంది. మీకు అర్థమైపోతుంది, మీ ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి అత్తరిని తెచ్చుకొని ఈ విధంగా ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గోవు బొమ్మ అండి. ఆవు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆవు ఏంటంటే కనుక 33 కోట్ల మంది దేవతల యొక్క రూపం అనమాట. 3 కోటి దేవతల రూపం ఆవు కాబట్టి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి. లేదండి మా ఇంట్లో ఉందండి అనుకుంటే మాత్రం దాన్ని క్లీన్ చేసుకోండి, తీసుకొని మీరు ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు పెట్టుకొని పూజించండి. కుంకుమ పసుపు పుష్పం పెట్టి పూజించుకోండి. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆవు బొమ్మను మనం ఇంటికి తెచ్చుకుంటే దూడ పాలు తాగే బొమ్మని ఇంటికి తెచ్చుకోవాలి. అంటే దూడకు ఆవు పాలిచ్చే బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. ఎలాగైతే అది పాలిస్తూ ఉంటుందో అలా 3 కోటి దేవతలు మనకి ఏంటంటే కనుక సంపాదన చేకూరుస్తాడనమాట. అంటే ఆ సంపాదన మనకు ప్రాప్తం అయ్యేలాగా చేస్తారు. కాబట్టి ఆవు బొమ్మని తెచ్చుకునేటప్పుడు ఇలా దూడ పాలు తాగే బొమ్మని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. గోబొమ్మ ఇప్పటి వరకు మా ఇంట్లో లేదండి, మేము తెచ్చుకోలేదంటే కనుక మీరు తెచ్చుకుంటే మంచిదండి, ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తాం కదా, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక ఆవుని నుదుటి భాగాన తాకి ఆవుకు నమస్కారం చేసుకోవాలి. అది ఆవు బొమ్మ అయినా సరే లేదంటే నిజంగా ఆవైనా సరేనండి. అలా వెళ్ళటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందనమాట. అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. కాబట్టి ఆవు బొమ్మని కూడా మీరు తెచ్చుకోండి. అంటే ఇక్కడ మీరు ఈ వస్తువులే తెచ్చుకోమని కాదండి, మనం చెప్పే వస్తువుల్లో మీరు 3 తెచ్చుకుంటే సరిపోతాయి అనమాట. అన్ని తెచ్చుకోమని చెప్పటం లేదు, అలానే కాకుండా ఏది తెచ్చుకోకండి అని చెప్పటం లేదు. ఏదైనా సరేనండి అమ్మవారికి సంబంధించిన ఒక్క వస్తువు తెచ్చుకున్న చాలండి. మీ ఇల్లు ఏంటంటే కనుక బంగారంతో సమానం అయిపోతుంది. చక్కగా ఏంటంటే కనుక అష్టైశ్వర్యాలను మీ ఇల్లు సొంతం చేసుకుంటుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క వస్తువునైనా సరేనండి మీ ఇంటికి తెచ్చుకోండి, మీ స్తోమతకు తగ్గట్టు. ఇవన్నీ కూడా అందరు తెచ్చుకునేవి, అందరికి అందుబాటులో ఉండే వస్తువులే, లభించే వస్తువులు దొరుకుతాయి ఎక్కడైనా సరే. కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ విధంగా తెచ్చుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది పొందుతామన్నమాట.
ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులండి. ఈ వస్తువులు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైన వస్తువులు. ఇప్పుడు చెప్పే ముఖ్యంగా లక్ష్మీ గవ్వలు అనమాట. లక్ష్మీ గవ్వలు ఇంట్లో ఉండాలి. మీ ఇంట్లో లేకపోతే మీరు కనీసం మీరు ఒక 11 తెచ్చుకోకపోయినా పర్వాలేదండి, 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకొని పూజ చేసి పూజించుకున్న తర్వాత ధనం దాచే చోట దాచండి. ధనం ఎంతలా మీ దగ్గరకు ఆకర్షిస్తుందంటే కనుక మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గోమతి చక్రాలు 5 తెచ్చుకోండి. 5 తెచ్చుకొని గవ్వలు గోమతి చక్రాలు కలిపి పూజించుకోండి. అలా పూజించుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట. అలాంటి ఫలితాన్ని మీరు పొందుతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, నెమలీకలు మాత్రం ఖచ్చితంగా పూజ గదిలో ఉండాలండి. ఉంటేనే చాలా మంచిదనమాట. నెమలీకలు లేని పూజ చేస్తే అది ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా చేరదు. అంటే భగవంతుడికి మనం కూడా సేవ చేయాలి కదా. భగవంతుడు మనకి ఎన్నో ఇస్తాడు, జీవితాన్ని ఇచ్చాడు, కష్టపడమని ఏంటంటే కనుక మనకు చక్కగా అంటే బలాన్ని ఇచ్చాడు. అలానే కాకుండా మనం అభివృద్ధి చెందాలని మనకు ధైర్యాన్ని ఇచ్చారు. ఇలా ఏంటంటే భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు కదండి. మరి భగవంతుడికి మనం కూడా సేవ చేయాలి కదా. అందుకే నెమలీకలు ఏంటంటే కనుక తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ముఖ్యంగా ఉగాది రోజున నెమలీకలు ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టం అనమాట. ఈ నెమలికలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజించుకుని పిల్లల పుస్తకాలలో పెట్టుకుంటే వారికి చదువు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలానే కాకుండా నెమలికలు తెచ్చుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు అండి, అంటే పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నెమలికలు మనం పూజ గదిలోనే పెట్టుకుంటాం కాబట్టి పూజ అయిపోయిన తర్వాత ఆ నెమలికలతో ఏంటంటే కనుక గాలి అంటే విసిరాలి. భగవంతుడికి గాలి విసిరితే భగవంతుడికి సేవ చేసినట్టని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే ఇలా మీరేంటంటే కనుక నెమలికలు తెచ్చుకొని ఇలా మీ పూజ గదిలో పెట్టుకొని పూజ పూర్తయిపోయిన తర్వాత ఇలా గాలి విసిరితే భగవంతుడికి సేవ చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. అలానే కాకుండా జన్మల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. అందుకే నెమలికలను ఇంటికి తెచ్చుకోండి. ఇక తర్వాత ఇక్కడ చూసే విధంగా మీరేంటంటే కనుక పంచదార కానీ బెల్లం కానీ ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. ఇలా ఇక్కడ మనం ఇన్ని వస్తువులను చెప్పుకున్నాం కదండి. అన్నేం తెచ్చుకోకండి. మీకు ఇందులో ఏదైతే అవసరం ఉంటుందో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో అది మాత్రమే తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ గదిలో పెట్టుకోకుండా ఏంటంటే కనుక డైరెక్ట్గా వాటిని మీరు వాడుకోకండి. వాడుకుంటే ఏం లాభం అండి తెచ్చుకున్నది. కాబట్టి తెచ్చుకుంటారు కదా వస్తువులు, కాసేపు పూజ గదిలో పెట్టుకోండి. దేవుడి దీపం పెట్టిన తర్వాత పూజ గదిలో పెట్టి ఆ వస్తువులని అలా చూపి ఇంకా తర్వాత తీసుకొని మీరేంటంటే కనుక వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే కనుక అలాగే ఉంచుకోవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఇలా లేదంటే కనుక నైవేద్యాలలో ఈ పంచదార కావచ్చు. ఇలా ఇంకా ముఖ్యమైన వస్తువులను తెచ్చుకున్నాం కదా, ఇవన్నీ కూడా అంటే రాళ్ళ ఉప్పు. అలానే కాకుండా ఏంటంటే కనుక మనము గోమతి చక్రాలు అంటే గవ్వలు, అలానే వచ్చేసి ఏంటంటే అత్తరు కావచ్చు. ఆ తర్వాత మనము గోబొమ్మ, ఇలాంటివి నెమలీకలు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వస్తువులు ఖచ్చితంగా తిదివార నక్షత్రం బాగున్నప్పుడే మనం ఇంటికి తెచ్చుకోవాలండి. అలా తెచ్చుకుంటేనే మనకు అభివృద్ధి ఉంటుంది. అలా తెచ్చుకుంటేనే మనకు ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. లేకపోతే కలగదండి. సంవత్సరం అంతా కూడా ఏంటంటే దరిద్రాలను మనం అనుభవిస్తాము. ఈ మంగళకరమైన వస్తువులు, శుభకరమైన వస్తువులు, శుభాన్ని అంటే తెచ్చిపెట్టే వస్తువులు, అదృష్టాన్ని మనకు చేకూర్చే వస్తువులు ఎప్పుడైనా సరేనండి మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. మనం ఇలా ఈ సంవత్సరం అంటే ఉగాది మనకు మార్చి 30వ తేదీన వస్తుంది కదండి. మార్చి 30వ తేదీ ఆదివారం రోజు మనకు ఉగాది పండుగ వస్తుంది. ఇలా ఏంటంటే గ్రహణం తర్వాత వస్తుంది కాబట్టి గ్రహణానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం, కొన్ని నియమాలు కూడా ఆచరిస్తాం. కాబట్టి గ్రహణం రోజున కొన్ని వస్తువులను మనం తెచ్చుకోలేము. అలానే కాకుండా అమావాస్య రోజు కూడా మనం కొన్ని వస్తువులను తెచ్చుకోలేము. కాబట్టి ఈ రోజు కొంచెం తొందరగా లేసేసి మీరు ఏంటంటే కనుక తెచ్చేసుకోండి. మీరు ఒకవేళ పూజ చేసుకోవాలనుకుంటే ఇంట్లో మీరు ఏంటంటే కనుకనండి ఉదయం 5 నుంచి 7:30 లోపే చేసుకోండి. అలా చేస్తే ఆ పూజ ఏంటంటే కనుక డైరెక్ట్గా భగవంతుడికి చేరుతుంది. ఆ సమయాలలో కుదరకపోతే మీరు 9 గంటల నుంచి 12 గంటల లోపే పూజ చేసుకోండి. అలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది, చక్కగా ఏంటంటే కనుక లాభాలు కలుగుతాయి. అలానే ఏంటంటే కనుక 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది అనమాట. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఇలాంటి మీరు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకొని ఆ తర్వాత వాటిని ఉపయోగించేసుకోండి, సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇక మనం ఏంటంటే కనుక ఈ రోజు అండి ఇంట్లో పూజ చేసుకోగానే సారిపోదు. మనం లక్ష్మీదేవిని ఎంతగా పూజిస్తామో తులసి కోటను కూడా అంతగానే పూజించాలండి. తులసమ్మను కూడా ఈ విధంగా పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఎవరైతే ఈ రోజున అంటే లక్ష్మీదేవి రూపమైన తులసి మొక్కని పూజిస్తారో, ఆరాధిస్తారో అలాంటి వాళ్ళకైతే మంచి ఫలితాలు రావటం వారి కళ్ళతో వారు చూస్తారని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఈరోజు తులసి కోటకు నీటిని సమర్పించడం కానీ, పూజ చేయటం కానీ, ప్రదక్షిణలు చేయటం కానీ, నమస్కారం చేయటం కానీ, ఓం అంటే తులసాయ నమః అనుకొని మీరు మనసులో చెప్పుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయండి. మీ జీవితాన్ని మార్చేసి మీకు ఏంటంటే కనుక ఎనలేని సంపదను మీ సొంతం చేస్తాయి. ఈ రోజు మీరు ఇలా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఒక గ్లాసు పాలైనా సరేనండి నైవేద్యంగా సమర్పించండి. ఇలా సమర్పించేసి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. ఆ తల్లి చూడండి మీ ఇంట్లో ఎంతలా పీట వేసుకుని కూర్చుంటుందంటే కనుక మీరు ఎలగొట్టినా కానీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోదు. అందుకే మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి. ఎర్రటి పుష్పాలతో
అమ్మవారిని అలంకరించుకొని పూజించుకుంటే మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఇంట్లో తలుపుల మీద స్వస్తిక్ గుర్తు ఖచ్చితంగా వేసుకోండి. స్వస్తిక్ గుర్తు వేసుకున్నతో పాటు మీరు ఏంటంటే కనుక గుమ్మం దగ్గరండి చక్కగా ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత సాయంత్రం కూడా ఊడ్చిన తర్వాత ఇంకొకసారి ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆ ముగ్గుతో సహా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణం చెబుతుంది.